నమస్తే, నేను మీ సతీష్. గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో సోషల్ మీడియా ముసుగులో ప్రత్యర్థి పార్టీ నేతల్ని దూషిస్తూ వాళ్ళపైన అసభ్యకరమైనటువంటి జుగుప్సకరమైనటువంటి పోస్టులు పెట్టిన డిజిటల్ డెవిల్స్ అందరికీ కూడా ఉచ్చు బిగుస్తూ ఉంది. మరి ఈ క్రమంలోనే దీని అంతటినీ కూడా వెనకుండి నడిపించినటువంటి సజ్జల భార్గవ్ రెడ్డి మరి ఏదైతే తన డ్రైవర్తో పెట్టించినటువంటి ఒక కేసు వ్యవహారంలో కూడా ఆయన కుట్ర బయటపడడం, దానిపైన ఇప్పుడు పోలీసులు విచారణ కూడా వేగవంతమైనటువంటి క్రమంలో మరి ఈ సోషల్ మీడియా ముసుగులో సైకోలుగా వ్యవహరించినటువంటి వాళ్ళకి బిగిస్తున్నటువంటి ఉచ్చు ఈ ఉదంతాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, గడిచిన 5 ఏళ్లు చూసాం ఏ రకంగా ప్రత్యర్థి పార్టీల మీద మరి సోషల్ మీడియా వేదికగా పోస్టుల రూపంలో దూషణలతోటి మార్ఫింగ్ ఫోటోలతోటి మరి దీని అంతటినీ లీడ్ చేసిన సజ్జల భార్గవ్ రెడ్డి ఉదంతం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎలా చూడాలంటారు? ఇది వాళ్ళు నాకు అర్థమైంది ఏంటంటే అండి, ఇప్పుడు రాజకీయంగా విమర్శలు ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పలానా వాళ్ళని ట్రోల్ చేయొచ్చు, అది ఒక ఆరోగ్యవంతంగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ తోటి చేయొచ్చు. ఒకటి అంటే కార్టూన్ టైప్, రామ్ గోపాల్ వర్మ అంటున్నాడు ఇది కార్టూన్ టైప్ అంటున్నాడు కదా, అది కార్టూన్ టైప్ కాదు, కానీ ఆ కార్టూన్లాగా చేస్తారు, ఎప్పటి నుంచో ఉంది అది. కానీ వ్యక్తిత్వ హరణం, మనుషులు ఫోటోలు మార్పింగ్ చేసి జుగుప్సాకరంగా పచ్చిబూతులు మాట్లాడతా నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్, ఆడవాళ్ళనైతే ఇంకా మరి దారుణంగా తిట్లు, ఇది ఇంత దిగజారాల్సిన అవసరం పార్టీలకి ఏంటి? ఇప్పుడు ఎవడన్నా ఒకడో ఇద్దరు సైకోలు ఉంటారు, పైశాచికంగా వాళ్ళు తాలూకు లోపల ఉన్న రాక్షస ప్రవృత్తిని అంతటినీ దీంట్లో బయట పెట్టుకుంటారు. సహజంగానే చాలా అదొక మానసిక రోగం. స్వతహాగా మనసు కలుషితమై మానసిక రోగం ఉన్నవాడు ప్రవర్తించే అంటే అది ఒక విధానం. సైకోలు అలాగ ఉంటారు. కానీ ఇలాంటి సైకోలకి కింద వాళ్ళు సైకోలు కాకపోయినా కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇలా తయారు చేసి వాళ్ళందరినీ సమాజం మీదకి విడిచిపెట్టడం, వాళ్ళు వదిలిపెట్టడం అంటే చాలా దారుణమైన పరిస్థితి. దీనికి నాయకత్వం వహించి దీనికి ఒక డిపార్ట్మెంట్ పెట్టి కొంతమందిని గ్యాదర్ చేసి వాళ్ళు బాబు సొమ్ములాగా గవర్నమెంట్ నుంచి జీతాలు ఇచ్చే వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి, గిన్నెలు తోమే వాళ్ళకి, ట్యూషన్లు చెప్పే వాళ్ళకి కూడా ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు పేపర్ కూడా రకరకాల వీళ్ళు ఇది వెరైటీ. ఎవడన్నా ఏ పని చేసినా సొంత రూపాయి పెడతాడు పెట్టుబడి. వీళ్ళు వెరైటీగా గవర్నమెంట్ చదివించారు. ఇటు ఫైబర్ నెట్ నుంచో, స్కిల్ నుంచో, లేకపోతే డిజిటల్ కార్పొరేషన్ నుంచో డబ్బులు ఇప్పించి ఇవన్నీ చేశారు. ఇది ఎలాగ ప్రభుత్వం మారుతుంది. వాళ్ళు ఏమనుకున్నారు, మారదు ఇంక మనదే రాజ్యం అనుకున్నారు. ఎందుకంటే మనోడు జగన్మోహన్ రెడ్డి అంత తింగిరడని నీకు తెలియదు. నీకు అధికారమైన ఏదైనా శాశ్వతం అనుకున్నావంటే నీ అంత సన్నాసం కూడా లేనట్టు లెక్క. నీకున్న పొజిషన్ నువ్వు పొజిషన్ రావటం ఎంత కష్టమో, ఆ పొజిషన్ చేరుకోవడం ఎంత కష్టమో, దాన్ని నిలబెట్టుకోవడం అంతకన్నా మించిన కష్టం. అది చాలా చాకచక్యం ఉండాలి, చాలా సమర్థవంతంగా వ్యవహరించాలి, చాలా కష్టతరమైనది అది. అలాంటి దాన్ని ఇతను కాపురం చేసి కాళ్ళ గోళ్ళనాడు తెలిసిపోతున్నట్టుగా ఇతను ప్రమాణ స్వీకారం ముందు రోజే ప్రకృతి హెచ్చరించింది, గాలి దుమ్మారం వచ్చేసింది, వీడికి నిలబడరా బాబు అని. అది అయినా ప్రజావేది కూలగొట్టినప్పుడే ఇతను బొమ్మ అర్థమైపోయింది. ఏంటి ఇతను అలాగే చెప్పాను నేను, ఇతను నిలబడి వ్యవహారం కాదు, ఇతను సర్వభ్రష్టుడు అవుతాడని చెప్పాను. అలాగే చేశాడు. అక్కడ నా అంచనాకి ఏమాత్రం తగ్గకుండా అతను వ్యవహరించాడు. ఒక మెట్టు పైన ఉన్నాడు. ఇంకా వీళ్ళు శాశ్వతం అనుకుని ఒకసారి బొమ్మ తేడా వచ్చేటప్పటికి ఏమైపోయింది బతుకు. వీళ్ళ బతుకు తీసుకెళ్ళి అరెస్టులు, నోటీసులు, ముందేమనుకున్నారు నోటీసులు ఇచ్చి పంపిస్తున్నారులే అని చెప్పి బారు విరుసుకుని మాట్లాడారు. ఇప్పుడు తర్వాత వాళ్ళకి కాజాలను మిఠాయిలు పెడుతున్నారు కదా, తీసుకెళ్ళి ఇవన్నీ పెడుతున్నప్పుడు భయం వచ్చింది. మళ్ళీ దాక్కుంటున్నారు, కోర్టుకి వెళ్తున్నారు, ముందస్తుకు ట్రై చేస్తున్నారు. కోర్టులు కూడా కాసేపు వీళ్ళు ఊరించి తర్వాత వీళ్ళు ఏమనకండి లేకపోతే ముందస్తు బెయిల్ ఇచ్చి మీరు విచారణకు హాజరవ్వండి అంటున్నారు. ఇలాంటి రకరకాలుగా హింస ఎందుకు? ఒకసారి అరెస్ట్ జైలుకి వెళ్ళిపోతే సుఖం వాళ్ళకి. ఎప్పుడు వచ్చి తీసుకెళ్తారనేటువంటి ఆందోళన, భయం, నోటీసులు ఇచ్చి ఎప్పుడు వచ్చి పట్టుకెళ్తారనేటువంటి ఆందోళన చూసారా? దానికంటే అరెస్ట్ అయిపోయి జైల్లో పెట్టేస్తే సుఖం వాళ్ళకి. చాలా దారుణమైన పరిస్థితి. ఇక్కడ మన కోసం లుకౌట్ నోటీసులు జారీ చేయటం, మన కోసం వెతుకుతున్నారంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా ఉండలేవు. ఆ పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి ఓవర్ యాక్షన్ కాకపోతే అతని మీద ఆల్రెడీ కేసు నమోదైంది. అతను కొంత బాధ్యత అప్పచెప్పాడు గత ప్రభుత్వంలో. ప్రభుత్వ సొమ్ము ఇతని మీద ఎన్ని కేసులు ఉంటాయంటే ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం, సోషల్ డెవిల్స్ని తయారు చేసి వాళ్ళని ప్రజల మీద వదలటం, అలాగే ముఖ్యమైన నాయకురాళ్ళ మీద, ప్రైవేట్ వ్యక్తుల మీద కూడా వీళ్ళు జుగుప్సాకరంగా మాట్లాడటం, వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేయడం అనేక నేరాలు మోపబడతాయి ఇతని మీద. ఎట్టి పరిస్థితులు తప్పించుకోలేడు.
దీన్ని నోటీస్ ఇచ్చినప్పుడు విచారణ చేసినప్పుడు అందులో కొన్ని ఒప్పుకుని కొంత ఒప్పుకోక లేదా నాది కాదు వాడు చేయమని వాళ్ళ మీద తోసేస్తే కొంతవరకు వెసులుబాటు ఉంటుంది. ఏదో డ్రామా ఎందుకు మరి వాళ్ళ డ్రైవర్ని పట్టుకున్నట్టు తను ఏదో తీసుకెళ్ళిపోతున్నట్టు పోలీసులు తీసుకెళ్ళిపోక ముద్దెట్టుకుంటారా, తుక్కులు వేపేస్తారా? పోలీసులు వాళ్ళు కొంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, కొంతవరకు నీకు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసినప్పుడు నువ్వు చేయించుకోలేదు వాళ్ళ చేత, ఇప్పుడు వీళ్ళు చేయించుకుంటారు. ఇంకా వీళ్ళు మంచోళ్ళు కాబట్టి వాళ్ళు అడ్డంగా వాడతలేదు. పోలీసులు ఇలాంటి కేసుల విషయంలో రాంగ్ హ్యాండ్లింగే చేస్తారు. వాళ్ళకి ఎవడన్నా చెప్పి చేయొద్దురా బాబు అని చెప్పినా కానీ చేస్తారు. చేయకపోతే బాగోదండి, ఒకసారి కొంచెమైనా చేయాలి అని చెప్తారు. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళలో కూడా మనలాగే రాగద్వేషాలు ఉంటాయి కదా. జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. అతని హయాంలో టీఏలు ఇవ్వకుండా లేడు, వీళ్ళకి ఎన్ని బకాయిలు పెట్టేసాడు, వాళ్ళకి ఒళ్ళు మండిపోతాడు, వీడు ఎప్పుడు పోతాడు రా బాబు అని వాళ్ళు అనుకున్నారు. అధికారులు అంటే ఆడ సంగనాగిరేమో కానీ మిగతా వాళ్ళంతా చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఇతని హయాంలో 1వ తారీఖు జీతాలు చూడలేదు వాళ్ళు ఎవరన్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను చేసిన డ్రామా, వాళ్ళ డ్రైవరు డ్రామా ఇతను ఇంకా మేడ చుట్టుకుంటుంది. ఒక 10 రోజులు ఆగిన తర్వాత అరెస్ట్ చేద్దాం అనుకున్న ఇప్పుడు అరెస్ట్ చేస్తారు. సరే అరెస్ట్ చేసి కూర్చోబెట్టి విచారణ చేద్దాం అనుకున్నారు, కింద బట్టలు ఇప్పేసి కూడా కూర్చోబెడతారు. మనం చూపించరు అది. పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు మనకేం తెలుసు, లోపల మొత్తం బట్టలు ఇప్పేసి కూర్చోరండి అంటారు. శీతాకాలం సెల్తో చచ్చిపోతాడు, దోమలు ఉన్న కాడ పడతారు. మరి ఎవరిని వచ్చినట్టు బట్టలు చూపిస్తారు. ఏం చేస్తారు వాళ్ళు? ఏమైనా చేస్తారు. అది చేయలేదు వాళ్ళకి. అలాగే రఘురామకృష్ణరాజు గారు అటువంటి పట్టు కొట్టేశారు. దాంట్లో మినహాయింపు నువ్వేమైనా నీకేమైనా జరిగేంటికి ఏమైనా ఉన్నాయా? అవునా కదా. ఇక్కడ ఇలాంటి కాన్సిక్వెన్సెస్ అన్ని ఎదుర్కోవడం సిద్ధంగా ఉండాలి. బయటకు వచ్చిందని మమ్మల్ని ఏం కొట్టలేదని కాళ్ళు ఎగరేస్తున్న వాళ్ళందరికీ ఫుల్ కోటింగ్ పడిపోయి ఉంటుంది. అర్థమైందండి? వాళ్ళని చెప్తారు. ప్రజలు కూడా అలాగే అనిపిస్తుంది. పోలీసులు వదిలేస్తున్నారులే, కూల్ డ్రింక్ ఇచ్చి పంపిస్తున్నారు. నేను అన్నాను కూల్ డ్రింక్ ఇచ్చి పంపిస్తున్నారండి. కూల్ డ్రింక్ ఇచ్చి ఏం పంపిస్తారు, ఫుల్ కోటింగ్ ఇచ్చి పంపిస్తారు. అర్థమైంది? వాళ్ళు ఎందుకు వదులుతారండి? వీళ్ళు ఊరుకుంటారు వదులుతాని. కాబట్టి ప్రజాస్వామ్యతంగా ఉండాలని వీళ్ళు మంచోళ్ళు. ఇప్పుడున్న ప్రభుత్వం నిజంగానే మంచి ప్రభుత్వం. వాళ్ళు ఏంటంటే పద్ధతిగా వెళ్దాం, మనకి అనవసరంగా కక్షలు అవి పెరుగుతాయి. చట్టం రాజ్యాంగానికి లోబడి పనిచేయాలనుకుని ధర్మంగా ఆలోచిస్తున్నారు వాళ్ళు. అందరూ ఆలోచించాలని ఏమిటి, ఎవడో ఉంటుంది కదా కోపం. అలాగేనండి, అలాగే ధర్మంగా ఉందామండి, కానీ 2 పీకిందరు ధర్మంగా ఉందామండి అనుకుంటారు. అంతే కదా, ధర్మంగా ఉండాలనుకుంటారు. పోలీసులు కూడా అవునండి కొట్టండి, ఈ 4 కొట్టేసి తర్వాత మానేస్తామండి అంటారు. అంతే కదా. సజ్జల భార్గవ రెడ్డి నువ్వు అసలు నీకు అదే నాకేం తెలదని మా నాన్న ఇక్కడ చేయమన్నాడని చెప్పాడనుకో, నువ్వు రామకృష్ణారెడ్డి అంటారు. నేనేమి తెలిసానండి ఈ జగన్ చెప్పాడంటే జగన్ అంటారు. అది సింపుల్ అయిపోయింది. వాళ్ళ అదృష్టం ఏంటంటే జగన్ అనేటువంటి వాడు భూతంలాగా దెయ్యంలాగా చూపిద్దాం అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం ప్రజలకి. ఒకవేళ ఇలా చిన్న పొరపాట్లు చేసినా కానీ పట్టించుకోకుండా జనం చచ్చినట్టు భరించాలంటే జగన్ అనేటువంటి భూతం అక్కడ కనపడతా ఉండాలి. లేదంటే ఈ పాటికి ఎప్పుడూ మూసేద్దరు. నేను 4 కావాలి ఆ టైంకి. అతను అన్ని తప్పులు చేశాడు, నేను తప్పు చేశాను, నన్ను కొట్టండి, నన్ను చంపండి, నన్ను జైల్లో పాడండి అని చెప్తున్నాడు అతను డైరెక్ట్గానే. గత ప్రభుత్వం అతని హయాంలో చేసిన తప్పులు కాకుండా ఈ 6 నెలల్లో కూడా తప్పులు చేశాడు అతను. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ రెడ్డి, అతను ఇంకో రెడ్డి ఎవడైనా లోపల పోతారు.